ఖమ్మం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుండి జడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు సాగిన ర్యాలీలో రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎర్రబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటర్ల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజల ప్రాథమిక హక్కులు దెబ్బతీస్తూ ఉంది. దీన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇందులో డిమాండ్ చేస్తూ ర్యాలీ జరిగింది. ఇప్పటికీ 23 వామపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేంద్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాసి సౌకర్యం చేసుకోవాలి, రాజ్యాంగ సంక్షేమం ఏర్పడతా ఉంది, ప్రజలకు సాధించబడుతున్నాయి కాబట్టి చేసుకుని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఓట్ల పోలీసులకి బీజేపీ కలపడానికి ప్రయత్నం చేస్తా ఉంది, వ్యతిరేకిస్తాం. అలాంటి ఆటలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పక్షాలు అలాగే కాంగ్రెస్ వామపక్షం సాగనేమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉంది. కార్పొరేట్తో జరుగుతున్నటువంటి ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైనటువంటి ఓటర్లను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య స్థితిగతులు తీసుకొచ్చి రాజ్యాంగ వ్యవస్థల్ని తమ రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈడీ పేరుతోటి, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి తదితర రాజ్యాంగ సంస్థల్ని ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేదాని కోసం ఉపయోగిస్తున్న పరిస్థితి. మరొక వైపున తన అధికారాన్ని నిలబెట్టుకోవడం పార్టీని ఫిరాయించుకుంటూ ప్రోత్సహించి ఎదిరించి ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేసుకుని అధికారం నిలబెట్టుకుంటున్న ప్రారంభంలో ఇప్పుడు సర్పేరుతోటి గతంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అక్రమంగా అర్హులైనటువంటి లక్షలాది ఓటర్లను తొలగించి అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి ఘటన చూస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ద్వారా ఇవాళ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, అర్హులైనటువంటి ఓటర్లు ఒక్క ఓటు తొలగించినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఈ సర్ని పారదర్శకంగా అనేకమైనటువంటి ఒక్కనే టైం ఇచ్చి ఆదరాబాదరాగా ఈ సర్ కార్యక్రమాలు నిర్వహించి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని, ఓటు హక్కుని తొలగిస్తే మాత్రం సహించేది లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల్లో బలం కోల్పోయి మరి ఓట్ల చోరీకి పాల్పడుతూ మరి అనేక రాష్ట్రాల్లో ఈ సర్ ప్రోగ్రాం ద్వారా మరి ఓట్లను తొలగించి అక్కడ అధికారం చేపట్టి మరి ఇప్పుడు తెలంగాణలో కూడా సర్ ప్రవేశపెట్టి దీని ద్వారా మరి ఓట్లను తొలగించాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ముందుకు వస్తున్న బీజేపీ
ఇక్కడ మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఈరోజు ర్యాలీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇంట్లో భాగంగా మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎలక్షన్ కమిషన్ 4 రోజులని ఉన్నారు. 4 రోజుల్లో చేయడానికి వాళ్ళు ఇచ్చిన సిబ్బంది తక్కువ ఉన్నారు. ఆ ఫామ్లో కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మళ్ళా పునరాలోచించాలి. మరి అదేవిధంగా